వేసవి మొదలైంది. ఎండలు భగ్గుమంటున్నాయి. ఈ మండుటెండల్లో దాహర్తిని తీర్చుకోవడానికి ప్రజలు మళ్లీ మట్టి కుండల వైపే మొగ్గు చూపుతున్నారు. ఒకప్పుడు స్తోమత లేని వారు మాత్రమే కుండలను వాడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. పేద ధనిక అనే తేడా లేకుండా అందరూ మట్టి పాత్రలనే ఇష్టపడుతున్నారు. నేటి తరం అభిరుచులకు అనుగుణంగా మార్కెట్లో నల్లాలు బిగించిన కుండలు, ఆకర్షణీయమైన మట్టి బాటిల్స్ విభిన్న ఆకృతులలో లభ్యమవుతున్నాయి. మట్టి కుండల్లోని నీళ్లు కేవలం చల్లదనాన్ని మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. ఈ కుండలు కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ లాంటి ఖనిజాలను చిన్న మోతాదులో నీళ్లలోకి విడుదల చేస్తాయి. దీనివల్ల నీటిలోని పోషక విలువలు పెరుగుతాయి. రిఫ్రిజిరేటర్లలోని నీరు అతిగా చల్లబడటం వల్ల పళ్లకు, గొంతుకు హాని కలిగే ప్రమాదం ఉంది. కానీ కుండలోని నీరు శరీరం తట్టుకోగలిగే సహజ సిద్ధమైన చల్లదనాన్ని మాత్రమే ఇస్తుంది. వేసవి కాలంలో కుండలో నీళ్లు తాగాలని, వంటలు కూడా అందులోనే చేసుకుంటే ఆరోగ్యానికి మంచిదని మట్టి కుండల తయారీ విక్రయదారులు చెబుతున్నారు. అయితే ఏప్రిల్, మే నెలలో తమ కుండల వ్యాపారం బాగుంటుందని అంటున్నారు. వేసవికాలం కుండ నీళ్లు వాడితే బాగుంటుంది, ఆరోగ్యం మంచిది. అది ఎప్పుడైనా సరే కుండల నీళ్ళు ఆరోగ్యం తేడా చేయదు, ఆరోగ్యం తాగాలి, కుండల నీళ్ళు వాడాలి. వంట పాత్రలు కూడా, వంటల్లో చేసినవి కూడా వంట పాత్రలు కూడా వాడాలి. కూరలు వండుకునేవి, మజ్జిగవి కూడా వాడాలి. అవి ఆరోగ్యం మంచిది. డాక్టర్లు కూడా చెప్తున్నారు మట్టి ఆటలు వాడండి, జనసిలేరు ఆటలు కరిగిపోతున్నాయి, అవి జబ్బులు చేస్తున్నాయి అని చెప్తున్నారు డాక్టర్లు. అది కూడా అది ఆరోగ్యం మంచిది, కుండలు వాడండి. వేసవికాలం ఫ్రిడ్జ్ల కన్నా కూడా మా కుండల నీళ్ళు బాగుంటాయి. డిమాండ్ గానే ఉంటది. ఏప్రిల్ నెల, మే నెల, ఆ 2 నెలలు బాగా సీజన్ గా ఉంటది. ఈ రాజస్థాన్ మేము తెచ్చుకొని అమ్ముకుంటాం. ఇవి ఇక్కడ తయారు కాదు. అవి ఈ కొంతమంది బాటిల్స్ అడుగుతారు, డ్రైవర్లు, మోటార్ ఫీడ్ వాళ్ళు అడుగుతారు కదా, అవి వాళ్ళకి నీళ్లు పాకూడదుగా మొత్తం పైనుంచే సిక్ చేసి వస్తాయి. వాళ్ళు తీసుకొచ్చుకొని అమ్ముకుంటాం మేము. బాటిల్స్, జగ్గులు అట్లా మాలే తెచ్చుకుంటాం. గంటలు అట్లా ఇళ్లలో పోయే డెకరేషన్ సామాను అలాంటివి అమ్ముకుంటాం. సమ్మర్ వస్తే చాలా వరకు జనాలు కుండల్లోనే నీళ్లు తాగుతున్నారని, కస్టమర్లకు అనుగుణంగానే రేట్లను పెట్టామంటున్నారు విక్రయదారులు. పేదైనా ధనికులైనా ఎవరైనా సరే మట్టి కుండలో వాటర్ తాగుతారు. ఈ 3 నెలలు కూడాను. డిమాండ్ ఉంటుంది. డిమాండ్ అంటే వాళ్ళు అడిగిన రేటుకే ఇస్తాం, కానీ మేమంతా డిమాండ్ అయితే చెయ్యం. కుండ 150 దగ్గర నుంచి 450, 500 వరకు ఉంటుందండి. పెద్ద సైజు బాగా 30 లీటర్స్ పట్టేది 500 అలా ఉంటుంది. ఇక మట్టి కుండలోని నీరు తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. మట్టి పాత్రల్లో ఆక్సిజన్ మార్పిడి జరిగి నీటిలో సూక్ష్మజీవులు పెరిగే అవకాశం ఉండదు. అంతేకాకుండా ఈ నీరు శరీరంలోని జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గ్యాస్, జీర్ణ సమస్యలు తగ్గడమే కాకుండా బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది సహజ సిద్ధమైన మార్గం. అందుకే ఇళ్లలో ఫ్రిడ్జ్లు ఉన్న త్రాగునీటి కోసం కుండలను ప్రత్యేకంగా కొంటున్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి మన పూర్వీకుల సంప్రదాయాన్ని పాటించడం వల్ల పర్యావరణానికే కాకుండా మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.